ఏంటే మన ఎండి గారు డాక్టర్స్ అందరూ కలిసి హడావుడి చేస్తున్నారు. బొకేస్ తీసుకెళ్తున్నారు. ఎవరైనా మినిస్టర్ వస్తున్నారు? మినిస్టర్ కాదే, మినిస్టర్ని తయారు చేసే క్యాపిటలిస్ట్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ విఐపి వస్తున్నారట. అందుకోసమే ఆర్భాటం అంతా. ఎవరైనా 303లో ఉన్నారు కదా ప్రేమ్ గారు, వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ గారు వైజాగ్ నుంచి వస్తున్నారు. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు. మన ఎండి ఎదురు చూసేంత గొప్పవాడా? అవును. నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్, వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ హాస్పిటల్. హౌ ఈజ్ మై సన్? ఫైన్ సార్. దెబ్బలు ఏమన్నా తగిలాయా? మామూలు దెబ్బలే సార్. ఎనీ ఫ్రాక్చర్స్? నో నో నో, అలాంటి భయం లేదు సార్. ఎక్స్రే స్కానింగ్ తీసారా? ఆల్ టెస్ట్ స్కానింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. రండి సార్. స్టిచెస్ ఏమన్నా వేశారా? వెరీ మైనర్. ఏం ప్రాబ్లం లేదు కదా? ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. బాబు ఈ రూమ్ లో ఉన్నాడు. రండి సార్. ఓకే. బాబుని చూడండి. ప్రేమ్, నాన్న, మీరంత భయపడాల్సిన పనేం లేదు. సింపుల్, చిన్న చిన్న దెబ్బలే. అరే నీకు దెబ్బలు తగిలాయని సుబ్బయ్య చెప్పగానే నా ప్రాణాలు విలువిల్లాడిపోయాయి. క్షణం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ టికెట్ మీద వెంటనే ఫ్లైట్లో బయలుదేరాను. నేను వచ్చే విషయం మీ అమ్మకు కూడా చెప్పలేదు. అది అసలే భయస్తురాలు, బీపీ పేషెంట్. వింటే అసలు తట్టుకోలేదు. అందుకే దానికి ఈ విషయం చెప్పలేదు. అసలు ఈ దెబ్బలు ఎలా తగిలేరా? కారులో వస్తుంటే చిన్న యాక్సిడెంట్. కారు రేసుల్లో ఫస్ట్ ఉండేవాడివి, నీ కారుకి యాక్సిడెంట్ ఏమిట్రా? ఇది రేస్ కాదు నాన్న, అదంతే. ఆ టైం అలాంటిది. నో, నాకు నమ్మబుద్ధి కావటం లేదు. అబద్ధం చెప్తున్నావనిపిస్తోంది. ఒరేయ్, నిజం చెప్పరా? నీకెందుకు అబద్ధం చెప్తాను నాన్న, నిజమే చెప్తున్నాను. ఏదో ఆలోచన, కాన్సంట్రేషన్ డిస్టర్బ్ అయింది. సుబ్బయ్య, నువ్వు వీడి వెంటే ఉన్నావుగా, వీడు చెప్పేది నిజమేనా? అసలు ఏం జరిగిందంటే నాంచకు, నిజం చెప్పు. అంతేనయ్యా, ప్రేమ్ బాబు చెప్పినట్టు వాళ్ళు మెలికలు మెలికలు తిరిగారు. బాబు మెలికలు తిప్పాడు. చివరికి డిష్యూం అంతే. ఏం మెలికలో ఏం డిష్యులో, నాకు ఈ గాయాలు చూస్తుంటే యాక్సిడెంట్ బాపతలా లేదు, ఏవో దెబ్బలు అట్లా కనిపిస్తున్నాయి. ఇద్దరూ కూడా బలుకుని అబద్ధం చెప్పట్లేదు కదా. తర్వాత మీరు చెప్పింది అబద్ధం అని తెలియాలి, అప్పుడు చెబుతా మీ సంగతి. ఎందుకు నాన్న లేనిపోని అనుమానాలు? ఒక్కొక్కసారి ఒక్కో రకంగా తగులుతాయి. అయినా యాక్సిడెంట్ దెబ్బలన్నీ ఒకేలా ఉంటాయా? మీకు అబద్ధం చెప్తే మాకొచ్చే లాభం ఏంటి నాన్న? మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళండి. మళ్ళీ అమ్మకి ఎవరైనా విషయం చెప్పారనుకో, ఆవిడ కంగారు పడుతుంది. డాక్టర్, నాన్నగారిని తీసుకెళ్ళండి. ఒక రకంగా మీ బాబు చెప్పింది కరెక్ట్ సార్. బాబుని రిలాక్స్ కానివ్వండి. ఇప్పుడు ఎంత రిలాక్స్ అయితే అంత త్వరగా కోలుకుంటాడు. మళ్ళీ మరొకసారి మీరు మాట్లాడుకోవచ్చులండి. సరేరా, నువ్వు రెస్ట్ తీసుకో. డాక్టర్, టేక్ కేర్ ఆఫ్ మై సన్. మీరు అంతగా చెప్పాలా సార్? వస్తారా? అలాగే, బాయ్. బాయ్. ఓకే డాక్టర్, బాయ్. ప్లీజ్ కమ్ టు మై రూమ్ సార్. ఓకే. ఎస్ సార్. నందిని, నువ్వా? రా.
లోపలికి రా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏంటి అలా చూస్తున్నావు? ఐఎమ్ సారీ ప్రేమ్. సారీనా? ఎందుకు? నా వల్ల జరిగిన పొరపాటుకి మా నాన్న మిమ్మల్ని ఏదో బెదిరించి వదిలేస్తాడనుకొని చెప్పాను. కానీ ఆయన ఇలా చేస్తాడని ఊహించలేదు. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు ప్రేమ్. మీకు ఇలా జరిగిందని మా బాస్ చెప్పకపోతే నేను ఆ అపార్థంతోనే ఉండేదాన్ని. మీ నాన్నగారు రౌడీల వరకు వెళ్ళిన విషయం మీకు తెలిసి ఉండదు అనుకున్నాను. అదే నిజమైంది. ఐ థింక్ రైట్. ప్రేమ్, నాకు సందేహం వచ్చింది, తీరుస్తావా? ఏంటది? మీరు మీ నాన్నగారు మాట్లాడిందంతా విన్నాను. అసలు విషయం ఆయన దగ్గర ఎందుకు దాచారు? ప్రేమ ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. మనం మంచిగా ఉండాలి అంటే కొన్ని విషయాలు దాచక తప్పదు. నువ్వు చెప్తే మీ నాన్న మనుషుల్ని పెట్టి కొట్టించారు. అదే మా నాన్నకి తెలిసింది అనుకో, జీవితాలకే పులి స్టాప్ పెట్టేస్తారు. మా నాన్న కోపం తలుచుకుంటేనే భయమేస్తుంది. మీ నాన్నగారు అంత డేంజరా? నాకేదైనా ప్రమాదం జరిగితే నా మీదున్న ప్రేమ ఆయన చేతి ఏదైనా చేయిస్తుంది. అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే నీకు మీ నాన్నకి ప్రమాదం. థ్యాంక్స్ ప్రేమ్. మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు? ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకుండా సాల్వ్ చేసినందుకు. నువ్వు ఇలా మాట్లాడతావని తెలిస్తే ఎన్నిసార్లైనా దెబ్బలు తినచ్చు. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. నీకే ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేయడానికి ఈ ప్రేమున్నాడు. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నేనింక తెలిసి ఏ ప్రాబ్లం రానివ్వను. వస్తాను. మ్మ్. ఏమయ్యా, ఏంటిది? అర్ధరాత్రి కావస్తుంటే ఇలా నటింట్లో దెయ్యంలా కూర్చున్నావు. నిద్రపోవా? నేను కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా చూసుంటే జడుసుకు చచ్చేవాళ్ళు. భాగ్యం, గణితం చూసి గుణించి ఆ జ్యోతిష్కుడు చెప్పిన 23వ తారీఖు ఓ 45 నిమిషాల్లో రాబోతోంది. అది అలా 12 గంటలు కొట్టగానే ఎంటర్ అవుతుంది. నాకు కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. సెకండ్ ముళ్ళు చెక్ 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 అంటూ నా లైఫ్కే చెక్ పెడుతుంది. ఏదో ఒక సెకండులో యముడు మన వాకిట్లో నిలబడి, రంగయ్య రా రా రంగయ్య అని ప్రేమగా పేరు పెట్టి పిలవను వచ్చు, తలుపు తట్టను వచ్చు. అదిగో యముల వారు వచ్చేసినట్లున్నారు. ఇదేంటి ఇంత అడ్వాన్స్గా వచ్చారు? భారత కాలమాన ప్రకారానికి ఆయన కాలమాన ప్రకారానికి మరీ 40 నిమిషాలు తేడానా? అయినా పోవు కాలము దాపరించిన వారికి ఈ నిమిషములు గంటలు ఎందులకు వృధాగాక. భాగ్యం, ఇంతకాలం ధైర్యంగా ఉన్నాను. మరణం మరీ దగ్గరెళ్తున్న కొద్దీ నాకెందులకు భయం వేస్తున్నదే. ఎముడు లేడు, భయం లేదు. ఊరికే ఉండు, నేను వెళ్ళి చూసేస్తా. ఆగు భాగ్యం,
నీ మనసులో ఇంత తొందరగా నన్ను బయటికి పంపించాలని ఉన్నదని నేను అనుకోలేదు. ఛ, నోర్మయ్యా. ఆయన ఏమన్నా నీకు అటువైపు ఇటువైపు చుట్టవా? వెళ్ళి తలుపు తీసి లోపలికి ఆహ్వానించడానికి ఇమ్ముండు అని బేసు వయసులో సుత్తు ఒకటి. వద్దు భాగ్యం, తలుపు తెరవద్దు. కాసేపాకు చాలే ఊరుకోవయ్యా. నేను వెళ్ళి చూసొస్తానండు. ఎప్పుడంట ఎప్పుడు? భాగ్యం భాగ్యం భాగ్యం. రాజా, యమధర్మరాజా, రాను. మా టైం ప్రకారం నాకు ఇంకా టైం ఉంది. రాను, రానంటే రాను, రానంటే రాను. రే ఆగండి ఆగండి. ఏంట్రా ఈ వేళ అప్పుడు వచ్చారు? రంగయ్యని చూడాలి, కలవాలి, మాట్లాడాలి. ఓ, నా ఫ్రెండ్స్ మీరట్రా? ఏంట్రా అర్ధరాత్రి సర్ప్రైజ్ విజిటింగ్? వస్తనా వస్తనారా వస్తనా? ఆగండి, ఆగండి. రే కాస్త కాకపోతే కాస్తైనా బుద్ధి ఉండాలరా మీకు? ఏంటి అరుపులు కేకలు? అవతల అందరూ నిద్రపోతున్నారు. మీకు మీ స్నేహాలకు వేళ పడలేదా? అసలు ఎందుకు వచ్చారా? సారీ అక్కయ్య, అసలైతే రాకూడదు, కానీ తప్పనిసరి అవడం వల్ల రావాల్సి వచ్చింది. ఆ విషయం నీకు తెలియదు గనక కోప్పడుతున్నావు. కానీ మేం మాత్రం మా డియర్ ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వాలని వచ్చాం. సెండ్ ఆఫ్? అవునక్కయ్య. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? మీరిచ్చే సెండ్ ఆఫ్ ఏంట్రా? ఆ, మా అందరికీ బాయ్ చెప్పి బాల్చి తన్నేసి వెళ్ళిపోతున్న మా రంగన్నకి మా మనసు కరిగి నీరై జావై జారిపోతుంది. కానీ నీ మనసెట్టాగుందో మాకు తెలియదక్కయ్య. అందుకే డబ్బు చేతిలో లేకపోయినా ఇచ్చినవాడు వాడి సావు వాడే సస్తాడని ఇవన్నీ ఏర్పాట్లు చేశాం. ఇక తప్పులు చేయనని చంపలేసుకొని పవిత్రంగా బతుకుతానని మాటిచ్చి మందు మానేశాడ్రా. మళ్ళీ మీరు సంతోషం సెండ్ ఆఫ్ అంటూ ఇక్కడికొచ్చి ఆయనకు మందు తాగిస్తారా? రే మర్యాదగా అవన్నీ తీసుకుని బయటికి వెళ్ళండి. భాగ్యం, నువ్వు అరవకు. భాగ్యం, అదే అదే ఫ్రెండ్షిప్ అంటే. సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వటానికి వచ్చారే వాళ్ళు నా స్నేహితులు. భాగ్యం, నిజంగా నీకు నా మీద ప్రేమంటూ ఉంటే, నేను కట్టిన తాలికి విలువంటూ ఉంటే, ఈ రాత్రికి నా స్నేహితులతో నన్ను సంతోషంగా గడపనివ్వే. ఇదిగో రేపు నేను పోయాక నువ్వు పొర్లు ఏడ్చినా సరే నా ఆత్మ శాంతించదు. చిచ్చా, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే అంటారు. ఒరేయ్, మీ చావేదో మీరు చావండి, కానీ ఈ చండాల పనులు మాత్రం ఈ ఇంట్లో చేసి చావకండి. మీ ఏడు పేద బయటికి వెళ్ళండి. ఏమైంది రంగన్న? ఎందుకు రంగన్న? ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని అంత అమాయకంగా అడుగుతావేమిట్రా? ఇంతకాలం మనం తాగి తందనాలాడాం. ఉన్నా లేకపోయినా నలుగురు కష్టాల్ని బాధల్ని పంచుకుంటూ మందు కొట్టామురా. స్నేహితులంటే వీళ్ళేరా అని జనం ముక్కు మీద వేలేసుకునేట్టు బతికానురా మనం. ఇంటిలో పాతి వద్దు వద్దు అని గీపెట్టినా సరే మనం మాత్రం మందు మానలేదు. కానీ రేపు ఉదయం సూర్యుడు ఉదయించేలోపు నేను హస్తమిస్తానే బాధ భయం నన్ను బాధ పెడుతున్నాయిరా. ఊరుకో రంగన్న, ఊరుకో. చిన్న పిల్లల్లా ఎందుకు ఏడుస్తున్నావు? మేం మాత్రం ఈ భూమి మీద ఉండిపోతామా? ఈ మందు బతకనిస్తుందా? కిడ్నీయో లివరో పాడైపోయి మా సావుని సులభం చేస్తది. నీ వెనకమాలే మేము వస్తామన్నా. రంగనా, ముందు నువ్వు వెళ్ళి వింటున్నావా? మనం మందు కొట్టడానికి మంచి ప్లేస్ అరేంజ్ చేయి. జెండా పాతు ఆక్రమించు. త్వరలో మనందరం కలిసి అక్కడ సీర్స్ కొడదామన్నా. చచ్చేవాడి మీద కొట్టేమిట్రా? అయినా తాగుబోతుల మాట నిజం అవుతుంది, అబద్ధం చెప్పరు. వస్తారు వస్తారు, మీరు వస్తారు. మేము వచ్చి నిన్ను కలిసేదాకా నీ పేరు చెప్పి మందు సొక్కలు నీకేశాకేమేం తాగుతామన్నా. సరేనా? రంగన్న, ఏంటన్నా నువ్వు సింహానివన్నా? సింహం ఏడవకూడదన్నా. నువ్వు ముందు కళ్ళు తుడుచుకో అన్నా. అవును, నేను సింహాన్ని కాదు. కరెక్ట్. అన్నా, గ్లాస్ క్లియర్ గా కనిపిస్తుందా అన్నా? కనిపిస్తుంది. ఓసారి ఆకాశం వంక చూడన్నా, ఓసారి భూమి వంక చూడన్నా. ఈ రెండు కలిసి ఉన్నంత కాలం నీ పేరు మేము భూమి మీద నిలబెడతామన్నా. ఎత్తన్నా గలాసు. చూడండి రా, అక్కడ ఒకసారి చూడండి.
రేపన్న ఆత్మ ఆకాశంలో అలా అలా ఎరైస్తుంటే ఏమి పట్టినట్టు ఎంత హాయిగా గుర్రు పెట్టి పడుకున్నారో చూడరా. భాగ్యం ఇప్పుడు లేచి వచ్చిందంటే మన పని ఇస్తలేరా?